బీసీ మంత్రిపై కుట్ర జరుగుతుందట. పరకాల వివాదం పక్కా వ్యూహమా? టికెట్ ప్రకటన అందులో భాగమేనా? అంటే ఆమె బీసీ మంత్రి అయినందుకే ఆమె పైన కుట్రలు చేసిన నమస్తే తెలంగాణ కూడా మద్దతు ఇస్తాను. నమస్తే తెలంగాణతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా మద్దతు ఇస్తారు. కొండా సురేఖ ఆమె ఏం తప్పు మాట్లాడలేదు, సమాజంలో ఉన్నదే మాట్లాడింది. 200 కోట్లకు ఆ భూమి 7 కోట్లకే కొండలరెడ్డికి అప్పచెప్పిన విషయం రాష్ట్రం మొత్తం మాట్లాడింది. కొండా సురేఖ కూతురు ఒకటే మాట్లాడలే కదా. సో టార్గెట్ ఇంటెన్షన్లో చేశారు, రెచ్చగొట్టి వివాదం సృష్టించేలా ఎత్తుగడేశాడు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం అధికారం సీఎంకు ఉందా అంటే లేదు. అదే ప్రశ్న. ఇప్పుడు సంగారెడ్డిలో జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వాలా అవుతాను ఏఐసీసీ నిర్ణయించినప్పుడు సీఎం చేతిలో లేనప్పుడు అదే ఎమ్మెల్యే టికెట్ పరకాల్లో ఎట్లా సీఎం చేతిలోకి వచ్చింది? అక్కడ ఎందుకు ఏఐసీసీ గుర్తు రాలేదు, ఇలాంటి సిడబ్ల్యూసీ గుర్తు రాలేదు అనేది ప్రశ్న. అది ఎలక్షన్కు 2.5 సంవత్సరాల ముందే ప్రకటించింది. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అన్న లేవట కూడా. జగ్గారెడ్డి టికెట్ అధిష్టానం చూసుకుంటుందని రేవూరికి మాత్రం వేదిక పైనే ఖరారు చేస్తారా? నాడు వయస్సు కూడా అంత సాహసం చేయలేదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన జీవితం మొత్తం, ఆయన పుట్టుక, ఆయన కథం అయింది కూడా మొత్తం కాంగ్రెస్ అనే. సో అంతటి నాయకుడు కూడా బహిరంగ వేదికలలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఈయనకి అని కన్ఫామ్ చేయలేదు కాంగ్రెస్ అధిష్టానానికి కాదని. అంత ధైర్యం మరి రేవంత్ రెడ్డి చేసింది. రీజన్ ఏంటంటే అక్కడ బీసీ ఉన్నారు కదా. ఇక ముఖ్య పీఠం కోసం బీసీలను బలిపెట్టే కుట్రలట. తుటిలో బయటపడిన బీసీ మంత్రి పొన్నమట. సుష్మితను రెచ్చగొచ్చి సురేఖ మెడకు ఉచ్చుపెట్టరు. మరి రాజగోపాల్ చేస్తున్న విమర్శలకు మంత్రి కోమరెడ్డిని బాధితులు చేయరా? ఈ లాజిక్ తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న గారు. 100% మీ అందరం మాట్లాడినాం, మీ అందరం రాజగోపాల్ విషయం వరకే మాట్లాడినాం. కానీ తీన్మార్ మల్లన్న ఎగ్జాక్ట్ లాజిక్ పాయింట్ ఇది తీసిండు. కొండా సురేఖ విషయంలో బంధుత్వం మాట్లాడినప్పుడు రాజగోపాల్ విషయంలో బంధుత్వం ఎందుకు మాట్లాడుతారు అనే ప్రశ్న. కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఇదే ప్రశ్న అడగాలి కదా, ఇదే బర్తరఫ్ అడగాలి కదా. అక్కడ ఎందుకు చేయలేదంటే అయ్యో ఉంటే ఉండు పీక్తే పీక్ అని అద్దానికి దయాకర్ అన్నాడు. సో మాస్క్ ఇది మాస్క్ అనుకోరా సపోజు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను క్షమాపణలు కోరుతున్నారు. సో అందువల్ల బేషరతుగా శశబిషలు పోకుండా కోమరెడ్డి వెంకరెడ్డి గారి మనసు నొచ్చుకున్నందుకు గాను నేను పీసీసీ అధ్యక్షుని హోదాలో క్షమాపణ చెప్తున్నా అని రేవంత్ రెడ్డి ఒకప్పుడు గజ 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 అనుకుంటా కోమరెడ్డి వెంకరెడ్డికి క్షమాపణ చెప్పిన చరిత్ర గుర్తు చేస్తున్నాం. అలాంటి కోమరెడ్డి వెంకరెడ్డిని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు, కాంగ్రెస్ పార్టీ పీసీసీకి లేదు. అందువల్ల వాళ్ళ గురించి పార్టీ లైన్ దాటలే. ఇప్పుడు చెప్పే మీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ ఈయనే మాకు అనిపిస్తాను సిగ్గు. ఎందుకంటే మేము చెవులు తూట్లు వేయలేకిన్నాం. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి పైన మాట్లాడుతూ చెవులు తూట్లు వేయలేకిన్నాం. అంటే మీకు కనిపించలేదు మరి పార్టీ లైన్ దాటినట్టుగా, మాకైతే కనిపిస్తాను. కొండా సురేఖ కూతురు 10% ఆరోపణలు చేస్తే రాజగోపాల్ రెడ్డి 150% ఆరోపణలు చేసిండు. కానీ అక్కడ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి పీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పిన చరిత్ర ఉన్నది. కాబట్టి మళ్ళా గెలిస్తే ఒకప్పుడు పీసీసీ పోయే ప్రమాదం వచ్చింది, ఇప్పుడు ముఖ్యమంత్రి పోయే ప్రమాదం వస్తుంది. కాబట్టి కోమరెడ్డి రాజగోపాల్ విషయంలో, వెంకరెడ్డి విషయంలో మాట్లాడే దమ్ము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ ఒక్కరికి లేదు. మరీ ముఖ్యంగా మా నల్లగొండలో ఉన్న ఎవరికి లేదు. ఎందుకంటే పుసుక్కునే ఉన్న వాళ్ళ మీద మారితే రేపు ఆయన భవిష్యత్తు సున్నా, అద్దానికి దగ్గర పెట్టిన గతి పడుతుంది. సో అందువల్ల ఎవడు మాట్లాడు. అక్కడ గుర్తురాదు ఈ పార్టీలు అయినా ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం, ఈ సకమైన మాటలు ఈడ వరకే మనకు వస్తాయి, ఆడ గుర్తురావన్నమాట. సో ఇప్పుడు ఇక వీళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదే. ఈ అన్నగారు హైదరాబాద్ వచ్చినాక అన్నీ మాట్లాడుతుంటారు. కానీ ఇక ఇది ఒకటి చూడ్రి, ఎమ్మెల్యేలు మంత్రులపై ఇంటెలిజెన్స్ పనిచేస్తాడ. సురేఖ ఉదంతం నేపథ్యంలో అధికార పార్టీ నాయకులపై నిఘా పెట్టిరు నల్లమల పులిగారు, రేవంత్ రెడ్డి గారే పెట్టిరు. వ్యతిరేకంగా కూటమి కడుతున్నారనే అనుమానంతో వారి కదలికలపై ఆరాధిస్తాడు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఇలా గట్టిగా నాకు తెలిసి 66. ఓ ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు ఖతం అయితే ఓ 2 ఎలక్షన్లు వచ్చినట్టున్నాయి. 66 ప్లస్ లేదంటే ఒకటి వేసుకోరాదు, 66 నాకు తెలిసి. ఈ 10 మంది దున్నపోతులు ఈ లెక్కకు రావు. ఈ 10 మంది దున్నపోతులు ఈ లెక్కకు రావు. అవి అటు కావు ఇటు కావు, అటు కానీ అవి ఎటు దుంకుతుందో తెలియదు, ఏ సెట్ ఉంటుందో తెలియదు.
సో ఆ టాపిక్ పక్కన పెట్టింది. ఈ 66 మందిలో మ్యాజిక్ ఫిగర్ 60. 6 పక్క జరిగితే కథమే ఇప్పుడు రేవంత్ రెడ్డి. టెక్నికల్గా ఇప్పుడు ఈ దొంగలంతా సపోర్ట్ చేస్తున్నచ్చు, అది వేరే విషయం. కానీ టెక్నికల్గా 6 పక్క జరిగితే కథమే, లేదంటే 7, ఇంకొక మనిషి ఎక్కువ అనుకోరా. అది అప్పుడు ఏం చేయాలి దేవుడు అన్నట్టుగా ఇప్పుడు ఈ మంత్రులల్లా మీ అందరూ చేసిందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసిండు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని లొల్లి ఎత్తాను. అనిరుద్ రెడ్డి నిధులు కావాలని లొల్లి ఎత్తాను. ఈ పంచాయతీలు పెట్టుకున్నట్టు 10-15 మంది ఉన్నారు. ఓ 10 మంది వీకినట్టే కథ, ఇంకా దేవుని దండం పెట్టినట్టు. ఇక రేవంత్ రెడ్డి జిందగీలో మళ్ళీ సీఎం అయ్యేలేదు, ఈ జన్మకు మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చునేలేదు. ఈ ఉన్న 3 ఏళ్ళు కూర్చుందామంటే లేదో పంచాయతీ కూర్చుండు. ఈ ఉన్న 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు సపరేట్గా సైలెంట్గా కూర్చొని ఉన్న తిని సపరేట్గా ఉండక తీటకు గెలికి మరీ దాన్ని ఇచ్చుకున్నట్టు వీళ్ళతోని. అలా జోయి ఓడేందుకు, వాళ్ళతో తిట్టించుకునేందుకు, వాళ్ళతో మరలబడేందుకు ఈ కర్మ ఎందుకు మాకు అదే అర్థం కావట్లేదే. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వీళ్ళందరిపై నిఘా పెట్టిరట. ఈ నిఘా పాడుగాను మా పరిపాలన మీద నిఘా పెట్టిరండి ఆయన. తెలంగాణ సమాజానికి ఎట్లా డెవలప్ చేయాలనేది దానిపైన నిఘా పెట్టి రాష్ట్రం గారి ప్రజలు 7 దోషిట్లో మన్నెత్తి పోస్తారు మీ పాలన పైన. దీనిపైన నిఘా పెడితే మేము సంతోషపడతాం. దీనిపైన నిఘా లేదు, కానీ అన్నిటిపైన నిఘా ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు పైన నిఘా పెట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం పైన, రైతు బంధు ఇవ్వడం పైన, మహిళలకు 2500 ఇవ్వడం పైన, ముసలోళ్ళకు 4000 ఇవ్వడం పైన, రైతాంగానికి పండించిన పంటను కొని మద్దతు ధర ఇవ్వడం పైన, ఇట్లాంటి వాటిపైన ఫోకస్ పెట్టి అవసరమైతే నిరుద్యోగులు గెలిపించరు, మిమ్మల్ని గద్దెనెక్కించరు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నంటే నిరుద్యోగుల దయాదాక్షిణాలు, వాళ్ళ కరుణ, వాటి పుణ్యాన్ని కూర్చున్నావు. గా కృతజ్ఞతతోనైనా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయి. గిజవంటి వాటిపైన ఫోకస్ పెట్టు. దీనిపైన ఇంటెలిజెన్స్ కాదు, దాని తాతను పెట్టు. కానీ ఈ కుర్చీలాట మీకు ఎరికేనా? ఇటు రింగు తిరిగి వచ్చి కుర్చీల మీద కూర్చుంటే చూసినావు, అట్లా కుర్చీలాట నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఈ కుర్చీలాట గురించి మనం రోజు ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది. ఇలా కంటిన్యూషన్ రోజు తెలియదు. ఇప్పుడు ఇక పెద్దల వద్దకు పంచాయతీ అయింది. పంచాయతీ కాదు ముందల పడేదంతో. ఇక నమస్తే తెలంగాణ రాసిన వార్తకు నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తాను. ఎందుకంటే ఆయన ఎలమైన కావచ్చు, కానీ మరి బీసీ మంత్రి పైన అంతులేని అభిమానం చూపిస్తాడు, మద్దతు నిలబడ్డాడు, సంతోషం. సరే, ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు అవతలని లూపు గోల్స్ పట్టుకొని రాజకీయం చేస్తుండొచ్చు. కానీ దానివల్ల కూడా మంత్రి గారికి అంతో ఎంతో హెల్ప్ అవుతుంది. కాబట్టి సో నమస్తే తెలంగాణ పత్రికకు యావత్ తెలంగాణ బీసీ సమాజం పక్షాన ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో మీ సపోర్టు రాజకీయం వరకే పరిమితం కాకుండా న్యాయంగా ధర్మంగా ఒక బీసీ మంత్రి పైన జరుగుతున్న కుట్రల విషయంలో కూడా ఇంతే నిఖార్సుగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక మరి ఏం జరుగుతుందో తెలియదా. సో ఏం జరిగినా కుట్ర మాత్రం పటాపంచలు చెప్తారు ప్రజలు. ఎట్టి పరిస్థితి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పైన ఇది ప్రభావం చూపించబోతుంది. అంటే అంటారు చూసినారు, ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరి తన్నట్టు ఏరి కోరి రేవంత్ రెడ్డి వరంగల్కి పోయి లేనిదో పంచాయతీ తెచ్చుకొని ఎగిరి తన్నించుకుంటాను. ఇప్పుడు వాస్తవానికి అసలు ఈ పంచాయతీకి రేవంత్ రెడ్డి సంబంధమే లేదు. బలిసే ఈ పంచాయతీ పెట్టుకున్నాడు వాస్తవానికి. అంటే ఏం బిక్తారులే మమ్మల్ని అనుకున్నామో, ఏమో ఇప్పుడు తెలుస్తుంది ఏం చేస్తున్నారు అనేది. బీసీలు మమ్మల్ని ఏం బిక్తారులే, మేము ఏం మాట్లాడి నడుస్తుంది, మేము ఏం చేసాం నడుస్తుంది అనుకున్నట్టుంది. సో అది ఇలా బెడిసి కొట్టింది. బెడిసి కొట్టి అసలు విషయాలు బయటపడుతున్నాయి.